కీర్తనల గ్రంథము 45వ కీర్తన 10వ చరణం చదువుకుంటున్నాం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. నీ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. కోరహు కుమారుల కీర్తన ఇది. ఈ కుమారి అనగా సంఘము లేదా నువ్వు నేను అని మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘమును ప్రభును పోల్చుకొని మాట్లాడుతున్నారు. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. ఎందుకంటే ఆయన సింహాసనము నిరంతరము నిలుచున్నదై ఉన్నది. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ల కంటే హెచ్చించున్నట్టుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని దేవుడు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రాజు ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ అనుభవం కలిగి మనల్ని కొరకు ఈ లోకంలో మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడనే విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవునిలారా, ఎందుకంటే మానవుని ఆయుష్కాలం కొంతకాలం మాత్రమే. కీర్తనలు 90 వాక్యంలో మరి మోషే గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, మానవుని ఆయుష్కాలం 70 లేక 80 సంవత్సరములు అధికమున్న ఎడల అది దాని వైభవం ఆయాసము దుఃఖమే అని మనం చూస్తున్నాం. ఎంతకాలం జీవిస్తున్నామో మళ్ళీ ఇంకొకసారి జీవిస్తాము, ఈసారి వీలుగా లేదులే ఇంకోసారి చూసుకుందామని అనుకొని మన జీవితాన్ని మనం సరి చేసుకోవటానికి మరలా జీవించడానికి వీలు కాదు. ఒక్కసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వాక్యంలో నుంచి 8వ వాక్యం వరకు చూస్తే, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి ఎంతమంది అడవి పువ్వు వలె ఉన్నవి. యెహోవా తన శ్వాసం దాని మీద ఊదగా గడ్డి ఎండునో పువ్వు వాడునో. మన దేవుని వాక్యం అయితే నిత్యము నిలుచును అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, నిత్యము నిలిచున్నది దేవుని వాక్యం మాత్రమే. ఆ నిత్యము నిలిచున్న దేవుని వాక్యాన్ని మనకిచ్చిన ఈ కొద్ది ఆయుష్కాలంలో మనలో చేర్చుకొని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారం మన జీవితం జీవిస్తే మనం కూడా నిత్యం నిలిచున్న ఆ రాజ్యములో సంతోషము ఆనందం ఉన్నటువంటి ఆ రాజ్యములో ప్రవేశించేదానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి కీర్తనాకారుడు చెప్తున్నాడు, కుమారి ఆలకించుము, ఆలోచించుము, చెవియొగ్గుము. నీ సృజనులను నీ తండ్రి ఇంటిని మరువుమనుగా. ఈ లోక సంబంధమైన వాటిని కానీ వారిని కానీ మర్చిపెట్టి పరసంబంధమైన మన ప్రభువుని మన హృదయంలో చేర్చుకొని ఆయన కొరకు మాత్రమే మనం ఈ లోకంలో జీవిస్తే, పరిశుద్ధులుగా జీవిస్తే నిత్య జీవంలో ప్రవేశించడానికి వీలవుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవులారా, ఇక్కడ మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలోనే మారు మనసు రక్షణ పొంది వాక్యానుసారమైన జీవితం జీవించి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన వారై ప్రభు రాకడలో ఎత్తబడే సంఘంలో ఆయనతో కూడా ఆ పెళ్లి విందులో పాలు పంచుకునేదానికి అర్హులై ఉండనట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షక, మీకు వందనాలు. మేమందరం ఈ లోకంలో కొంతకాలమే జీవిస్తాం. ఈ కొద్ది కాలంలో మమ్మల్ని మేము నీ రాజ్యం కొరకు సిద్ధపరచుకొని నీ రాకడ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా ఉండనట్టుగా సిద్ధపరచమని, కరుణించమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.